UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఇద్దరున్నారు. సో ఒకరేమో సౌందర్య గారిలాగా స్వీట్ అనమాట, ఇంకొకరు రమ్యకృష్ణ గారిలాగా స్పైసీ. సో ఒకరేమో ఉమెన్ పవర్ ఏంటో చూపించబోతున్నారు, ఇంకొకరు కంప్లీట్ ఇవిల్ సైడ్ టేక్ ఓవర్ చేయబోతున్నారు అనమాట. హనీ సినిమాకి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు దివ్య పిల్లయ్య గారు అండ్ దివి వైద్య గారు ఇద్దరు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ చాలా కాంప్లిమెంట్స్ విని ఉంటారు. కంప్లీట్ ఇవిల్ సైడ్ ఫస్ట్ టైం అనుకుంటా కదా? నేను ఫస్ట్ టైం రవణ క్యారెక్టర్. రవణ చాలా ఆవిడ పాస్ట్ ఒక మిస్టీరియస్ చాలా బాగా వాళ్ళు ఆల్రెడీ మొత్తం స్టడీ చేసి వచ్చారు. లేదు లేదు పెట్టారు కదా క్యాప్షన్, మిస్టీరియస్ పాస్ట్ ఎవరికి తెలియదు, బట్ ఈవిడ ఎంత ఇవిల్ అనేది మీరు చూస్తారు స్క్రీన్స్ లో అని చెప్పి పెట్టారు. అండ్ ట్రైలర్ ఆ టీజర్ చూసిన తర్వాత అందరికి ఆల్మోస్ట్ ఏదో ఉండబోతుందని అనిపించింది. బేసికల్లీ మీ ఐసే కొంచెం ఆ కైండ్ ఉంటాయి కదా, కొంచెం డిఫరెంట్ కైండ్ ఉంటాయి. ఒకవైపు పొగడాలన్నా పొగడొచ్చు, అమ్మో ఈవిడ ఐ మీన్ చేతబడి చేస్తుంది, వశీకరణం చేస్తుంది అన్న నమ్మొచ్చు. కైండ్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ కళ్ళు. సో ఫర్ ద ఫస్ట్ టైం కరెక్ట్ గా యూటిలైజ్ అయ్యింది, మీ ఫీచర్స్ కరెక్ట్ గా యూటిలైజ్ అయ్యి ఈ క్యారెక్టరైజేషన్స్ కానీ అనుకుంటున్నారా? ఏమో అంటే అన్ని రకాలుగా ట్రై చేయాలి. లైఫ్ ఈస్ టు ట్రై ఎవ్రీథింగ్. ఇది ఇప్పుడు నాకు వచ్చినప్పుడు అందులో కర్ణకుమార్ గారు డైరెక్టర్ అన్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు డూ దిస్ ప్రాజెక్ట్. అందుకే నేను వెంటనే టక్కుమని ఓకే చెప్పేసి ప్రాజెక్ట్ తీసేసుకొని అందులో ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మా ప్రొడ్యూసర్ సూపర్ గా, మా ప్రొడక్షన్ కానీ మా ప్రొడ్యూసర్ కానీ సూపర్ గా అద్భుతంగా అన్ని జరిగిపోవడం వల్ల ఐఎమ్ సూపర్ హ్యాపీ. మేబీ ఈ సినిమా తర్వాత అలా నాకు నెగటివ్ రోల్స్ ఓపెన్ అవ్వి నేను ఐ విల్ బి మోర్ నెగటివ్ రోల్స్ చేస్తూ, ఎలాగో హీరోయిన్ రోల్స్ లేకపోతే ఇప్పుడు నెగటివ్ రోల్స్ చేస్తూ ఉంటారు. I don't think so. I think you're very much capable of doing heroine roles. And yeah, I'm doing heroine in small budget films. In big films I'll do villain. అప్పుడు మనకి పెద్ద మార్కెట్ ఉన్న వాళ్ళని పెద్ద హీరోయిన్ చేస్తారు కదా, అప్పుడు అట్లీస్ట్ విలన్ అయిపోతాను. అంటే హీరోయిన్ తో ఐ మీన్ లవ్ లో పడడం కంటే హీరోయిన్ ట్యాకిల్ చేయడం కిక్ ఉంటది ఒకటి, లేని కిక్. దివ్యజీ చాలా స్వీట్, చాలా సాఫ్ట్ గా ఉంటారు. అండ్ తగ్గేదిలే ఫస్ట్ తెలుగు డెబ్యూ కదా ఇక్కడ. సో నవీన్ చంద్ర గారితోనే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ సో సినిమా గురించి మేము విన్నది ఏంటంటే మీ పవర్ తెలియబోతుంది క్లైమాక్స్ అని చెప్పి. ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఉంటే ఇంట్లో దేన్నైనా జయించగలం, ఈవెన్ హస్బెండ్ కూడా మార్చగలదు, హస్బెండ్ ని చేంజ్ చేయగలదు, ఇవన్నీ విన్నాం అనమాట. I mean, this is there's a lot of shades. It's more like a mother child. That emotion is, and the emotion konjam like it's more in this movie, and I really enjoyed playing this character. సో 5 క్యారెక్టర్స్ మొత్తం ఐ థింక్ మొత్తం 5 మేము విన్నది, మేము చూసింది ఒక 5 టీజర్ మొత్తంలో మోస్ట్లీ. అంత 5 ఉన్న సినిమా మొత్తం దివ్యానే కనిపిస్తుంది, నవీనే కనిపిస్తాడు. దే రియలీ ప్లేడ్ వెరీ 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 integral part of the movie. అండ్ అది దివ్య చెడు కూడా ఆడేసింది. ఐ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం నేను దివ్యకి ఫోన్ చేసి మెసేజ్ అంటే వి స్పోక్, చాలా బాగా చేసావు, ఎంత బాగా అంటే ఆ రావడం కూడా ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్ కథ రాసినప్పుడు ఈ కథలో ఇంత బాగా రాస్తే అందులో స్కోప్ ఉంటుందన్నమాట. అలాంటి స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ ఉన్న ఒక రోల్ దివ్యకి ఇచ్చారంటే దివ్యకి ఆల్రెడీ బాగా చేస్తుంది అని ఒక నమ్మకం. అండ్ దాన్ని ఆమె చాలా బాగా చేసి షీ ప్రూవ్డ్ ఇట్, షీ డిడ్ అ గుడ్ జాబ్. Oh, thank you, my dear. Thank you. Actually, మంగళవారం మూవీలో రాజేశ్వరి దేవి క్యారెక్టరైజేషన్ అబ్బా అసలు ఏం సర్ప్రైజ్ చేసిందంటే అనుకుంటారు ఎవరి ఆంటీ ఏదో ఒక రేంజ్ లో గ్రామ దేవతకి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చారు. లైక్ గ్రేట్ జాబ్ ఇన్ దట్ ఫిలిం యాజ్ వెల్. అందులో అసలు అందరినీ కరుణించి కాపాడే బ్యూటిఫుల్ శారీస్ అందరికి ఇది చేసి అది చేసి లాస్ట్ లో సర్ప్రైజ్ మొత్తం మూవీ సర్ప్రైజ్. I know. I mean, that is actually the Ajay Bhupati sir's his brain for that. And the like intimate scene that I had, it was told to me at the set, and he was like telling me that. So initially I was like, "You, why?" Like, you know, and then he said that no, because that is where the villain, the negative part of her is being shown, because she's such a devoted wife. Like she's taking all the insults from her husband, all the torture from her husband, everything she's been like, but
there is a human side of her where she's getting attracted to this person, but she's a complete hypocrite. When she found that her image is going to get spoiled, she goes ahead and she kills that poor girl. I mean, you know, I mean that. So it shows this is happening in the society, not just in rural areas. It happens in, I mean, not the extent of killing someone, but to the extent of all this is human emotion, and that is what he wanted to show through Rajeshwari and through all the other More than characters. all that, you looked very beautiful. Oh my God. Okay. You looked so beautiful Oh my. that every person wanted some girl like that. As a wife. Yeah, not as a wife, but they, maybe Opinion changed a lot. yeah. No. I mean, that's just a character. I mean, it's just that's how they want to portray her like that. Nothing to do with Divya, but that is Rajeshwari Devi. సో షీ డిడ్ ఏ రోల్ మీకు తెలుసా ప్రిన్సెస్ వారియర్ Yeah. ఆ లుక్స్ ఆవిడ అసలు లుక్స్ కొన్ని బయటకు వచ్చి అదా. ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. లుక్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు. Oh, really? ఇంకా రిలీజ్ Oh, అవ్వలేదు. I need to watch that. It's not released yet. The only poster came. Oh, okay. We are shooting. అలా అయితే చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా ఏది రిలీజ్ అవ్వలేదు. యాక్చువల్లీ లంబసింగి కొంచెం ఒక సాఫ్ట్ గర్ల్, ఒక వింటర్ గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా. Lambasingi is a girl next door, and later she becomes a Naxalite. Oh my God. I mean, So revealed that is as a again Naxalite. powerful. She's actually a Naxalite. Oh, right. She'll act like a nurse. Oh, right. Okay. Nice. It's nice. సో ఇప్పుడు ఏమో కంప్లీట్ రెండు కలిపి టేక్ ఓవర్ చేసుకుంటారు. ఇందులో ఇవిల్ ఎలాగ టేక్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఒక ఫియర్స్ వారియర్ కనిపించబోతున్నారు, అండ్ మంచి బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి. క్వీన్ కైండ్ ఆఫ్ లుక్స్. She is a little princess. సో సెట్స్ లో ఎలాగా ఫ్రెండ్స్ అయ్యారా బాగా? మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. We are good. We speak. Whenever we have break, we sit and speak. మా కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకుంటాం, కలిసి తింటాం. మేమందరం కలిసి తింటాం. యాక్చువల్లీ మా సెట్ చాలా మంచి అట్మాస్ఫియర్. రాజా రవీంద్ర గారు, నవీన్ గారు, రవి గారు, కరుణకుమార్ గారు, మేమంతా చిన్న క్రూ కదా. మేమే కొంతమంది, మా టెక్నీషియన్, మా డిఓపి గారు, మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ, బట్ మోస్ట్లీ డిఓపి ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ అరౌండ్. ఆయన ఫ్రేమింగ్ చేసుకుంటూ, లైటింగ్స్ చేసుకుంటూ, నాగ్ గారు ఈజ్ ఎక్సలెంట్ ఇన్ హిస్ వర్క్. కరుణకుమార్ గారు కొంతసేపు ఉండేవాళ్ళు, దాని తర్వాత మళ్ళీ ఆయన పనికి ఆయన. మాకు బ్రేక్ వచ్చినప్పుడు మేము సరదాగా కూర్చొని నవ్వుకొని మామిడికాయలు తినేవాళ్ళం. యాక్చువల్లీ పీక్ సమ్మర్ లో జరిగింది మా షూటింగ్. నేను ఆయన అడిగితే అంటే కొంచెం ఇది ఒక సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కదా, ఈవెన్ చాలా స్పూకీగా, కొంచెం భయంకరంగా ఉన్నాయి కదా సెట్స్ అవిని. ఏంటి ఆ మూడ్ క్రియేట్ చేయడానికి ఏమన్నా కొంచెం అలా ఒక వార్మ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం, లేకపోతే ఏమన్నా భయపెట్టడం, ఇలాంటివి ఏమన్నా నడిచిందా సెట్స్ లో? అంటే లేదు, నవ్వుకుంటూ నేను దివ్య అయితే యాక్షన్ కట్ లో ఉంటాము, నవీన్ యాక్షన్ లోనే ఉండిపోతాడు. నవీన్ అందులో ఉంటాడు. రాజా రవీంద్ర గారు మేమంతా చిల్. ఆయన మొత్తం దారుణం, ఆయన చిల్లోనే ఉంటాడు. ఆయన మేమైనా యాక్షన్ కట్ లో ఉంటాం, ఆయన చిల్లోనే ఉంటాడు. బట్ వీ హ్యాడ్ ఫన్. ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్, అసలు నేను సినిమా చూసాను, తిని ఇంకా చూడలేదు. నేను చూస్తున్నప్పుడు ఇది మేమేనా చేసింది అంటే, షూటింగ్ చేస్తున్నప్పుడు ఇదంతా తెలియలేదు. వెన్ ద మ్యూజిక్ ఇస్ యాడెడ్, వెన్ ద కట్స్ ఆర్ యాడెడ్, ఎడిట్ అంతా జరిగిపోయిన తర్వాత మా కాంబినేషన్స్ కానీ, నవీన్ తో ఉన్న కాంబినేషన్స్, తిన కాంబినేషన్స్ కానీ, సినిమా యాజ్ అ హోల్ గా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే, అమ్మా ఇది మనమేనా చేసింది, ఇంత భయంకరంగా మనమేనా చేసింది, నేనేనా ఇలా ఉన్నాను అని ఫెల్ట్ దట్. అండ్ చిరాగ్గా ఒక టైప్ గా, అంటే దట్ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. హనీ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. యూ విల్ ఫీల్ డిఫరెంట్. అది ఒక జోన్ వాళ్ళు ఉంటారు, ఒక కేటగిరీ వాళ్ళు ఉంటారు. అంటే people, I am someone who likes those kind of films. Oh wow. So లేకపోతే ఇలా psychotic films. What is that? Final Destination. And but this is not like, this is not exactly, but then you know there's no such movie to explain in అంటే మూడే థ్రిల్. లైక్ ఇక్కడ ఫూంక్ సినిమా వచ్చింది ఆర్జీవి గారిది, బట్ ఇది కంప్లీట్ సూపర్ న్యాచురల్ ఫిల్మ్. అది ఇది సూపర్ న్యాచురల్ కాదు, ఇది హారర్ కాదు, ఇది ఎలా చెప్పాలో తెలీదు. ఇది ఒక నమ్మకం, జనాల నమ్మకాన్ని ఒక సినిమా కింద తీస్తే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం
తుమ్మితే నేను ఇఫ్ సమ్మన్ స్నీజెస్ Yeah. ఐ డోంట్ గో అవుట్. Oh, really? I wait for some time. Oh, really? Yeah, least, and నేను నడుస్తున్నప్పుడు పిల్లడం వచ్చింది అనుకో, I take 8 steps back. I don't know why I take 8 steps back. We will be told. అలాగా 8 అడుగులు వెనక్కి వేస్తా. అంటే ఇది అందరి నమ్మకం. ఈ నమ్మకం బేస్ పైన జనాలంతా ఒకలాగా నమ్ముతారు. అసలు ఏంటది అనేది ఈ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని వీళ్ళందరూ కలిసి భయంకరంగా చేశారు. So do you have any superstitions and like? No, I don't. I don't. I mean, just one thing that my mom does is that drishti, no? Adi okay. Other Yeah. like when we go maybe after, if I get very bad headaches sometimes, like you know, when maybe that is nothing to do with drishti actually, but it's probably just, you know, you're just exposed to so much, and you're just sometimes you just have to. No, I believe in that. ఆవిడ 8 steps బ్యాక్ వేస్తానన్నప్పుడు నాకు అర్థమైంది ఆవిడ బిలీవ్ చేస్తారు. బిలీవ్ చేస్తాను కానీ దిష్టి తీసే వాళ్ళే లేరే. మా మమ్మీకి రాదు, ఎవరికి రాదు. ఇప్పుడు దిష్టి తీయడం నోబడీ నోస్ ఇట్ ప్రాపర్లీ. ఆన్లైన్ లో వీడియో పెట్టండి మీరు, పెట్టిన తర్వాత మీకు రీపోస్ట్ చేస్తారు ఎవరో ఒకరు మెన్షన్ చేసి ఇలా తీసి. I don't know what it is. Like my mom does it, and then my headache is gone. Or if I'm feeling a little this thing. That's the belief, I think. Yeah, maybe it is. I think it is real, but అంటే I think some అంటే ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ లాగుతాయి కదా. సాల్ట్ has a property of pulling off the negative energy. I bathe with salt and bucket లో ఇంత రాక్ సాల్ట్ వేసుకొని స్నానం చేస్తాను. ఇంట్లో కూడా పెడితే చాలా మంచిది. అవన్నీ నమ్మకాలు అండ్ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ముత్తాతలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అండ్ అవన్నీ ఇప్పుడు మనం వచ్చి కాదు కూడదు అనడానికి లేదు. అండ్ నా బిలీఫ్ ఏంటంటే సీ వాటర్ లో కూడా సీ వాటర్ లో కూడా మునిగితే, నా బిలీఫ్ కదా అందరి బిలీఫ్, సీ వాటర్ లో మునిగితే స్కిన్ ఇన్ఫెక్షన్స్, జస్ట్ నాట్ జస్ట్ సైంటిఫిక్ బట్ ప్రాక్టికలీ సైంటిఫికలీ ఇట్ ఇస్ It helps. Yeah, it helps. And skin allergies Yearly once అయినా రమ్మంటారు, వెళ్ళి itching కానీ అవన్నీ స్నానం తగ్గుతాయి. చేసామంటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అందుకే బకెట్ లో వేసుకొని రోజు బకెట్ లో వేసుకొని ఆల్మోస్ట్ ఎవ్రీ డే అండ్ ఆల్టర్నేట్ డేస్ ఐ బేత్ విత్ రాక్ Rock సాల్ట్. salt. సో That's- ఇట్ it's టేక్స్ actually ఆఫ్ ఆల్ ద ఎనర్జీ. It's good Black for the skin అయిపోతారు also. అంటారు మరి. అయితే అయ్యాము. Coconut oil and rock salt, and then you make it as a scrub and you use it twice a week. It's really good for the skin. Coconut makes- plus rock salt. Coconut oil and rock salt, Okay. and you just use it as a scrub. I I use it Divya as that is skin- a- Divya that is skin secret. రహస్యం. Skin I use secret that as అది. a Beauty scrub. secret. She uses it as a scrub. Yeah, I do, and it's very good for the skin. She's very fair. Did you see? Yeah, What is for your skin color? I Golden skin color something. actually. She golden skin anta. I think that's just makeup, my dear. No. That is the